అలాగే నా పేరు హైదరాబాద్ అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనలో చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటంటే, ఎవరైనా ఒకరు ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నట్టయితే, చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకా ఆ రైట్ ఏజ్ రాలేదు, రైట్ ఏజ్ వచ్చినట్టయితే రైట్ మెచ్యూరిటీ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ 18-20 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని కూడా చాలామంది ఇప్పుడు చిన్నపిల్లలాగే చూస్తూ, సరే వీళ్ళకి ఏమి తెలియదులే, ఇప్పుడు ఇంకొక 4-5 ఏళ్ళు పోయాక ఒక 25 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత ఒక పర్ఫెక్ట్ పర్సన్గా మారుతారు. అమ్మాయి అవని అబ్బాయి అవని పర్ఫెక్ట్ పర్సన్గా మారుతారు. మైండ్ మెచ్యూర్ అవుతుంది, వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ బుర్ర బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఏంటంటే ఇంకా ఇంటర్లోనే ఉన్నాడు, డిగ్రీ స్టార్టింగ్లోనే ఉన్నాడు, డిగ్రీ ఫినిష్ అయితే వాడి బ్రెయిన్ మారుతుంది, వాడి ఆలోచన విధానం మారుతుంది, అమ్మాయి ఆలోచన విధానం మారుతుంది. ఇలా ఉంటుంది మనలో చాలామందికి. కానీ కొన్నిసార్లు ఏజ్ పెరిగినా కూడా మనం తీసుకునే నిర్ణయాలు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అనడానికి అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది విజయవాడకి చెందిన భక్తుల దీపిక అనే ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్. ఈ అమ్మాయికి చాలా 23 అబోవే ఉంటుంది నా గెస్ ప్రకారం అయితే, ఎందుకంటే తను ఎంబీబీఎస్ చేసింది అండ్ ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సో ఖచ్చితంగా ఒక 23-24 ఏళ్ళు అయితే ఉండి తీరుతాయి మ్యాండేటరీగా. అలాంటి ఒక అమ్మాయి కూడా చాలా ఇమ్మెచ్యూర్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. జనరల్గా డాక్టర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి టైటిల్స్ వింటున్నాం అంటే, ప్రాణం పోయాల్సిన డాక్టర్సే ప్రాణం తీస్తుంటే అని వింటూ ఉంటాం కదా. కానీ ఈ కేసు విషయానికి వస్తున్నట్టయితే మాత్రం ప్రాణం పోయాల్సిన డాక్టరే ప్రేమలో పడి ప్రాణం తీసుకుంటే ఎలా అనే ఒక టైటిల్ అయితే పెట్టచ్చు మనం. ఎందుకంటే ప్రేమలో పడి తన జీవితం ఇంకా అంతటితో అయిపోయింది, ఇంకేమీ లేదు, తన జీవితానికి అనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక డాక్టర్ కథ ఇది. బేసిక్గా ఆ అమ్మాయి చాలా వాటిల్లో సక్సెస్ అయింది, చాలా వాటిల్లో పాస్ అయింది. అమ్మాయి ఎంబీబీఎస్లో పాస్ అయింది, అంతకుముందు దానికి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో పాస్ అయింది, తర్వాత ఇప్పుడు పీజీకి వచ్చింది, దాంట్లో కూడా ఫస్ట్ ఇయర్ పాస్ అయింది, ఫైనల్ ఇయర్కి ఉంది, అండ్ ఇది కూడా పాస్ అవుతుంది. తర్వాత ఇంకా జీవితంలో చాలా విషయాల్లో పాస్ అవుతుందేమో, మేబీ బతికుండి ఉంటే, మేబీ ఇంకో పెళ్లి చేసుకొని ఉంటే ఆ మ్యారేజ్ లైఫ్లో పాస్ అవునేమో, పిల్లలు పుడితే యాజ్ ఎ మదర్గా పాస్ అవునేమో, యాజ్ ఎ డాక్టర్గా ఎంతోమందిని కాపాడి డాక్టర్గా పాస్ అవునేమో, లేదా దేవుడు ఫర్దర్గా ఇంకేమైనా టెస్టులు పెడితే వాటన్నిటిలోని పాస్ అవునేమో, ఇన్నిటిలో పాస్ అవునేమో. ఆల్రెడీ చాలా వాటిలో పాస్ అయింది, ఇంకా చాలా వాటిలో కూడా పాస్ అవును. బట్ అయినా కూడా కేవలం ఒకే ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యానని చెప్పి తన జీవితాన్ని అక్కడితో ఆపేసుకుంది. పాస్ అయిన మిగతావన్నీ కూడా తన కళ్ళ ముందు కనిపించలే. తన కళ్ళకి పాజిటివ్గా అనిపించలేదు, తన కళ్ళకి ఉపయోగకరంగా అనిపించలేదు. ఫెయిల్ అనుకుంది, తన లైఫే ఫెయిల్ అనుకుంది, తన లైఫ్ ఇంకా ఎటువంటి అర్థం లేదనుకుంది, ఉపయోగం లేదనుకుంది. తనకన్న పేరెంట్స్ని ఎవరిని గుర్తు చేసుకోలేదు, వాళ్ళు ఎంత కష్టపడి పెంచారు అదేం ఆలోచించలేదు. ఇంట్లో చిన్న కూతుర్ని నన్ను ఎంత గారాభంగా చూసుకొని ఉంటారనే విషయం తనకి ఆలోచనకి రాలేదు, ఏమీ రాలే. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అసలు ఏం జరిగిందనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. బేసిక్గా ఫిబ్రవరి 5వ తారీఖున ఈమె తన హాస్పిటల్లో, అంటే విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్లో విధుల కోసం, అంటే వీళ్ళకి బేసిక్గా ఈవిడ అనస్థీషియాలజిస్ట్ కదా, సో అందుకని వీళ్ళకి కొన్ని ప్రాక్టికల్స్ లాగా ఉంటాయి అనుకుంటా. సో అలాంటి వాటిల్లో భాగంగా ఈవిడ ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళింది డ్యూటీకి, అండ్ ఆ రోజు నైట్ షిఫ్ట్, సో అక్కడే ఉంది. అయితే తెల్లవారుజామున ఆ టైంలో అక్కడ ఒక బెడ్ మీద అలా విగతజీవిగా పడిపోయి ఉంది. దగ్గరికి వెళ్ళి చూసిన డాక్టర్స్ ఎవరికి కూడా ఆమెలో చలనం లేదని అర్థమైపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందో చనిపోయిందో, మొత్తానికి చనిపోయిందని అయితే అర్థమైంది. సో ఇనీషియల్గా అందరూ కూడా చాలా సస్పీషియస్గా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే చాలా అనుమానాస్పద రీతిలోనే ఆమె చనిపోయింది కాబట్టి, ఎవరూ లేని టైంలో ఆమె ఇక్కడ చనిపోయి ఉంది కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎవరిని చంపేసి ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఏదైనా కారణం ఉండుండొచ్చు అన్న పాయింట్ కూడా చాలా బలంగా వినపడింది అనమాట. సో ఫిబ్రవరి 5న ఆమె చనిపోయింది. అండ్ ఆమె చనిపోయిన తర్వాత మాచవరం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు, విచారణ మొదలుపెట్టారు. అండ్ నెల రోజుల పాటు చాలామందిని క్వశ్చన్ చేసి చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే గ్యాదర్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా వాళ్ళకి పెద్దగా ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు చాలా రోజుల పాటు. బట్ ఫైనల్గా ఆ అమ్మాయి ఫోన్ డేటా తీసుకొచ్చినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే అమర్ అనే ఇంకొక డాక్టర్ని అయితే అరెస్ట్ చేశారు. సో బేసిక్గా ఈ అమర్ అనే పర్సన్ హైదరాబాద్లోని బాచుపల్లికి చెందిన పర్సన్. ఇతను నందిగామలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక 1 year బ్యాక్ పరిచయం ఏర్పడింది. 1 year బ్యాక్ పరిచయం ఏర్పడింది. 1 year బ్యాక్ గుర్తుపెట్టుకోండి. ఈ 1 year
ఏర్పడిన పరిచయం మెల్లిమెల్లిగా ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు కూడా రిలేషన్‌లోకి వెళ్ళారు. అయితే అమర్ అనే వ్యక్తికి విశాఖపట్నంలో గీతంలో చదువుతున్నప్పుడు ఇంకొక అమ్మాయితో కూడా అతను రిలేషన్‌లో ఉన్నాడు. సో, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడు యాక్చువల్‌గా. సో, ఆ టైంలో ఈ అమ్మాయిని కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అండ్ తనతో తరచుగా గొడవలు పడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కూడా ఈ విషయాన్ని నోటీస్ చేసిన తర్వాత ఈ విషయాన్ని క్లారిటీగా ఓపెన్‌గా చెప్పేసాడు. నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. నిన్ను చేసుకోనని చెప్పి. కానీ ఈ అమ్మాయి ఏమో అతని మీద ఆశలు పెంచుకుంది. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటది. మీరు ఫోటోస్ అవి గనక చూస్తున్నట్టయితే అమ్మాయి చాలా అందంగా ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది. కానీ చెప్తున్నా కదా! అదంతే. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంకా తరచుగా వీళ్ళిద్దరికీ కూడా ఆ విషయం మీద గొడవ అవుతూ ఉండేది. బట్ అతనేమో లేదు ససేమిరా నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసాడు. అయిపోయింది అక్కడితో. అయితే ఈ అమ్మాయి దాన్ని అర్థం చేసుకొని సరే ఆడొక పనికిమాలిన ఎదవ పోతే పోయాడు. బొక్క ఆడు కాకపోతే ఇంకేంటి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకే రారా? నేనొక డాక్టర్‌ని. నేనొక ఎంబీబీఎస్ చదివాను. అనస్థీషియాలజిస్ట్‌లో ఈ అనస్థీషియాలజీలో నేనిప్పుడు పీజీ చేస్తున్నాను. నాకు ఎంత పెద్ద జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత నాకు ఇంకెంతో మంది పరిచయం అవ్వచ్చు. మేబీ ఇంతకంటే పెద్ద పొజిషన్‌లో ఉన్న డాక్టరే నాకు రావచ్చు. ఇంతకంటే నన్ను బాగా అర్థం చేసుకునే పర్సనే నా లైఫ్‌లోకి రావచ్చు అని ఆలోచించుకొని వదిలేయాలి. కానీ వదలలేదు. అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంది. బట్ అతనేమో నిరాకరిస్తూ ఉన్నాడు. అయితే చనిపోయింది ఫిబ్రవరి 5 తెల్లవారుజామున కదా! ఫిబ్రవరి 4 తారీఖు రాత్రి 12:30 టైంలో కూడా ఈ అమర్ అనే వ్యక్తికి తను ఫోన్ చేసింది. కొన్ని గంటల పాటు అంటే సుమారుగా 2 గంటల పాటు మాట్లాడుకున్నారని చెప్పి న్యూస్‌లో చెప్తున్నారనమాట. ఒక 2 గంటల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా మళ్ళీ ఆ అమ్మాయి అదే అడిగింది. అండ్ అతనేమి అంగీకరించలేదు. అతను ఒప్పుకోలేదు. అండ్ అతన్ని విజయవాడ రమ్మంది. దానికి కూడా అతను ఒప్పుకోలేదు. నేను రాను, విజయవాడ రాను. అసలు ఎట్టి పరిస్థితుల్లోను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి చాలా ఓపెన్‌గా, చాలా క్లియర్‌గా చెప్పేసాడనమాట. అండ్ అతనితో మాట్లాడిన తర్వాత అతను ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత అనస్థీషియా ఇచ్చిన తర్వాత మన నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలాక్స్ అవ్వడం కోసం ఒక కైండ్ ఆఫ్ ఇంజెక్షన్‌ని వాడతారు. ఆ ఇంజెక్షన్‌ని కొంచెం ఓవర్ డోస్‌గా తీసుకొని తనకి ఎక్కించేసుకుంది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంతే. అది జరిగింది. సో, అతన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఆ కాల్ రికార్డింగ్ కాదు. కాల్ డేటా ఆధారంగా అమర్ దగ్గరికెళ్ళి పోలీసులు విచారించారు అతన్ని. ఆ విచారణలో తెలిసిందేంటంటే ఇది జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి. ఈవెన్ పోలీసులు అమర్‌ని అరెస్ట్ చేయడానికి 2 రోజుల ముందు దీపిక వాళ్ళ నాన్నగారు కూడా అమర్ దగ్గరికెళ్ళి మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? చెప్పు నిజమేంటి? జరిగిందేంటి? అంటే ఏమీ లేదు. నాకు జనరల్‌గా ఫోన్ చేసింది నాకు. ఏదో కేస్ రిలేటెడ్‌గా డిస్కస్ చేయడానికి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు మా మధ్య అని చెప్పాడు. కానీ కాల్ డేటాలో ఏంటి మల్టిపుల్ టైమ్స్ ఫోన్స్ మాట్లాడుకోవడం, అది కూడా రాత్రుళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అనుమానం వస్తది కదా! ఈ టైంలో ఎందుకు మాట్లాడతారు కేసుల గురించి మాట్లాడాల్సొస్తే. సో, డే టైమే మాట్లాడుకుంటారు. డే టైమే కాల్ చేసుకుంటారు కదా! సో, ఒకవేళ మరీ పోనీ పోనీ షిఫ్ట్ అయిన తర్వాత, వర్క్ అయిన తర్వాత అంటే పోనీ మహా అయితే 9, 9:30 ఆ టైంకి చేసుకుంటారు. మరి 12 ఆ టైంకి ఎందుకు చేస్తారు? సో, పోలీసులకు అనుమానం వచ్చింది. వెళ్లి విచారించారు. సో, అప్పుడు ఫైనల్‌గా ఈ మిస్టరీ అయితే వీడిందనమాట. కొంచెం గట్టిగా పిలిచి మాట్లాడితే, అప్పుడు అమర్ అయితే క్లారిటీగా చెప్పాడు. సో, వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైతే ఆ పరిచయం ఏర్పడిందో, అది ఏర్పడి కూడా ఒక సంవత్సరమే అవుతోంది. ఆ పరిచయం ప్రేమగా మారి పోనీ ఒక 9 నెలలు అనుకుందాం పోనీ. ఒక 9 నెలలు అనుకుందాం పోనీ. ఆ 9 నెలల ప్రేమకి, ఒక సంవత్సరం పరిచయానికి తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉందా? లేదు గదా! తనెంత పెద్ద డాక్టర్ అవ్వచ్చు. ఏమీ లేవు తనకి. అవి ఏమీ లేదు. సో, నేను అదే అంటున్నా. జనరల్‌గా చాలామంది యూత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, చాలా అంటే చాలా త్వరగా లైఫ్‌ని ఎండ్ చేసేసుకోవాలనే ఆలోచనకొచ్చేయడం. ఒక పక్క యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కలుగుతున్న బాధ ఏంటో అందరూ చూస్తున్నారు గదా! ఎంత కాదన్నా సరే డాక్టర్ అంటే కొద్దో గొప్పో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటది. ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి కదా! బయట ఏం జరుగుతున్నాయో. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అందరూ చనిపోతూ ఉంటే సో, అంటే వాళ్ళ పేరెంట్స్‌కి బాధ ఎలాగుంటదో చూస్తారు కదా! పోనీ యాక్సిడెంట్‌ల సంగతి పక్కన పెట్టండి. ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధ ఏంటో చూస్తూ ఉన్నాం గదా మనం. సో, ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకలా చెయ్యాలి? ఏం అవసరం? సో, అదే అంటున్నా. దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ హియర్. అదేంటంటే మనుషులు జనరల్‌గా అంటే ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కి అడిక్ట్ అయిపోయి ఇంక అదే జీవితం అనే భ్రమలో బతికేసి, అది లేకపోతే ఇంక లైఫ్ లేదనుకోని వాళ్ళ లైఫ్‌ని ఎండ్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అండ్ ప్రేమ లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. అండ్ అది దొరకకపోతే ఓకే. దొరకలేదనుకోని వదిలేయాలి.
అంటే అనొచ్చు ఉన్నది ఒకటే లైఫ్, అందులో కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నిన్నెవడు కాంప్రమైజ్ అవ్వమనట్లా. యూ హ్యాడ్ ఎ బెటర్ వాల్యూ. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. అంటే వాళ్ళు ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంలో కూడా ఉంటారని నేను అన్న కానీ, బట్ మేబీ ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి ఏమైనా రీచ్ అయితే, మీరు ఏమైనా షేర్ చేసి అందరికీ ఏమైనా తెలియజేస్తే, వాళ్ళలో ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకైనా అర్థమవుతుందని చెప్తున్నా. బేసిక్గా మీ జీవితం చాలా విలువైంది. అది ఎవరో ఒక్కరి కోసం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అంటే ఓకే, ఆ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్, మేబీ ఇంతకంటే బెటర్గా అర్థం చేసుకునే పర్సన్ వస్తాడేమో, ఇంతకంటే బెటర్గా బాగా చూసుకునే పర్సన్ వస్తాడేమో, ఇంతకంటే బెటర్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ని నిన్ను అర్థం చేసుకునే పర్సన్ వస్తాడేమో, ఇంతకంటే బెటర్గా సంపాదించే పర్సన్ వస్తాడేమో, ఇంతకంటే బెటర్ డాక్టర్ వస్తాడేమో, ఏమో వస్తాడేమో, ఎవరికి తెలుసు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా? అమ్మాయి అందంగా లేదా అంటే ఉంది, చాలా అందంగా ఉంది కదా. సో ఎందుకని నీ 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 నా లైఫ్ ఇంతే, ఇంకా నా లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం ఏముంది? సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రాబ్లం అదే. అండ్ ఇంకొకటి, ఇతనిది కూడా ఒక రకంగా నేరమే. ఎందుకంటే అతను ఎంబీబీఎస్ చదువుతున్న టైం నుంచి కూడా తన బ్యాచ్మేట్తో రిలేషన్లో ఉన్నప్పుడు మధ్యలో ఈ అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళడం కూడా ఒక రకంగా చీటింగే. అందుకని అతనికి కోర్టు ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. సో బట్ ఇతనైతే మోస్ట్లీ బయటకు వచ్చేస్తాడు. అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా కూడా అతని మీద కేసు అయితే పెట్టారు, కానీ నా గెస్ ప్రకారం అయితే అతనికి ఎక్కువ శిక్ష పడుతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు అవతల ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఈ గీతంలో చదువుతున్నప్పుడు బ్యాచ్మేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఇవన్నీ తెలుస్తాయి కదా. సో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఇతను నన్ను మోసం చేశాడనే ఫీలింగ్లోనే ఉంటుంది కదా. ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది ఫ్యూచర్లో? ఇతన్ని చేసుకోదు, ఖచ్చితంగా చేసుకోదు. సో ఇద్దరు జీవితాలతో ఆడుకునే కంటే ఏదో ఒక దానికి కంప్లీట్గా పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యి ఉంటే బెటర్. ఆర్ లేదంటే ఇట్లా క్లారిటీ ఇచ్చేసుకుంటే బెటర్. అది కూడా లేదు మళ్ళీ. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఎవరో ఒక అమ్మాయి చూసాం, యూట్యూబర్ ఒక అమ్మాయిది. ఆ అమ్మాయిది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్పి మనం వింటూ వచ్చాం న్యూస్లో. సో మనకు క్లారిటీ లేదు, బట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఏదో అర్థం చేసుకొని మనం మాట్లాడుతున్నాం. బట్ ఏదైనా సరే ఒకటి, ఇలాగా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటూ ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు అందరూ కూడా ప్రేమను లైట్ తీసుకుంటున్నారు అనే భ్రమని కలిగించారు. అంటే ప్రేమలు అనేవి ఈ రోజుల్లో చాలా నార్మల్ అయిపోయినాయి. బ్రేకప్ అయిపోతే ఏముందిలే, నెక్స్ట్ మినిట్ ఇంకొకరితో ప్యాచప్ అయిపోతున్నారు అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చాలామంది ఏమంటే వేరే వాళ్ళ ప్రేమను లైట్గా తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అలా వద్దు, వేరే వాళ్ళ ప్రేమను కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కేవలం అబ్బాయిలు మాత్రమే ప్రేమలో ఫెయిల్ అయితే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే బాధపడిపోవడం, గడ్డాలు పెంచుకోవడం, మందు తాగడం ఇలాంటివి చేస్తారు అని అనుకోవడం ఏదైతుందో అది భ్రమ. ఆడవాళ్ళు కూడా చాలా బాధపడతారు, ఆడవాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ భక్తుల దీపిక లాగా, లేదంటే మొన్న యూట్యూబర్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి లాగా ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉండొచ్చు. లేదంటే వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ డిప్రెషన్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మేబీ స్మోకింగ్కో, డ్రింకింగ్కో, మాదక ద్రవ్యాలకో వీటన్నిటికీ కూడా బానిసలు అయిపోవచ్చు. ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాతలో లేని కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్న రాతలు ఎంతోమంది అనే ఒక కొటేషన్ నేను ఎక్కడో చదివా. నా ఓన్ కొటేషన్ కాదు కానీ ఎక్కడో చదివాను నేను. ఇది నిజంగానే ఉంది. ఎంతసేపు పార్వతీ దేవదాసు, లైలా మజ్ను, రోమియో జూలియట్ ఇలాంటివే కాదు. కొన్నిసార్లు ఏంటంటే ఒక భక్తుల దీపిక, ఇంకొక అమ్మాయో లేదంటే ఇంకొక అమ్మాయి, వీళ్ళ కథలు కూడా మనం అర్థం చేసుకొని అమ్మాయిల సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. అండ్ వాళ్ళు కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటారనేది అర్థం చేసుకొని ప్రేమ విషయంలో వాళ్ళు ఎంతకైనా తెగిస్తారనేది కూడా తెలుసుకొని, ప్రేమ కనుక విఫలమైనట్టయితే వాళ్ళు ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారనే విషయాన్ని కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసి కొంచెం ఆ ప్రేమ అనే దానికి రెస్పెక్ట్ ఇచ్చి, వాల్యూ ఇచ్చి లైఫ్లోకి ఆ ప్రేమని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే, అది అబ్బాయి అవని అమ్మాయి అవని, ఎవరైనా సరే, ఎనీబడి, ఎవరైనా సరే, అది గుర్తుపెట్టుకోండి అంతే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేది అనిపించినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో షేర్ చేయండి.
అండ్ ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అంటే ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, సొసైటీలో జరిగే వాటి కోసం, డిస్కషన్స్ కోసం మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలి అనుకుంటే మీరు అక్కడ ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.